ఒకడు టీ పొడిని కల్తీ చేస్తాడు, ఇంకొకడు వంటింట్లో వాడే నూనెను కల్తీ చేస్తాడు, మరొకడు నకిలీ విత్తనాల్ని పురుగుల మందుల్ని తయారు చేస్తాడు. కానీ సూర్యాపేటలో దొరికిన ఒకరు మాత్రం కొత్త తరహా కల్తీకి తెరలేపాడు. పాపం పండడంతో చివరకు పోలీసులకు చిక్కాడు. ఆ కల్తీ కథేంటో ఒకసారి చూద్దాం. ఇన్నాళ్ళు ఆహార పదార్థాలు కల్తీ అవడాన్ని చూసే ఉంటాం. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ల గురించి వేరే చెప్పనక్కర్లేదు. సబ్బులు, షాంపులు, వంట నూనెలు ఇలా ఎన్నెన్నో కల్తీలను చూసాం. కానీ కల్తీకి కాదేది అనర్హం అన్నట్టుగా ఇప్పుడు బైకుల్లో వినియోగించే ఇంజిన్ ఆయిల్ని కూడా కల్తీ చేస్తున్న కొందరు కల్తీగాళ్ళున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఆయిల్ డబ్బాలను చూడండి. అన్ని బ్రాండెడ్ ఆయిల్ లాగానే ఉన్నాయి కదూ, కానీ ఇందులో ఉన్న ఇంజిన్ ఆయిల్ మాత్రం కల్తీనే. అవును, ఒరిజినల్ డబ్బాలను అచ్చుగుద్దినట్టుగా ఉన్న ఇవన్నీ కల్తీ ఇంజిన్ ఆయిల్ డబ్బాలే. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఇతనే ఈ నకిలీ ఇంజిన్ ఆయిల్ కల్తీకర్త. పేరు కాకాబి నాగ వెంకటేశ్వరరావు. ఉండేది విజయవాడలోని పాత రాజేశ్వరిపేటలో. కల్తీ ఇంజిన్ ఆయిల్ డబ్బాలన్నీ ఈయన గారి చేతుల నుంచే తయారయ్యాయి. వెంకటేశ్వరరావు గతంలో ఓ ఇంజిన్ ఆయిల్ కంపెనీలో పనిచేసేవాడు. ఆ సమయంలో ఆ ఆయిల్ను ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాడు. అనంతరం ఉద్యోగం మానేసి తనకు తెలిసిన ఆయిల్ తయారీ విద్యను ఉపయోగించి నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారు చేయడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లుగా ఈ దందాను సాగిస్తున్నాడు. ఇప్పటి వరకు లక్షల రూపాయలు సంపాదించేశాడు. క్యాస్ట్రాల్ కావచ్చు, ప్రో హోండా కావచ్చు, హీరో, సెర్వో, బజాజ్ డిటిఎస్ అనేటువంటి ఈ వివిధ కంపెనీల ఇంజన్ ఆయిల్కి సంబంధించినటువంటి స్టిక్కర్స్లని వేసి ఈ ఇంజన్ ఆయిల్ అసలైన ఇంజన్ ఆయిల్ గా నమ్మించి అమ్మాలనేటువంటి ఆలోచనతో ఇతనికి వచ్చి ఇతనికి తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా అతి తక్కువ రేటుకి ఈ నకిలీ ఇంజన్ ఆయిల్ ను డ్రమ్ముల రూపంలో, డబ్బాల రూపంలో కొని ఆ తర్వాత కోల్కతా నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఈ యొక్క వివిధ కంపెనీల బ్రాండింగ్ కంపెనీలకు సంబంధించినటువంటి డబ్బాలని, ప్యాకింగ్ డబ్బాలని, లేబుల్స్ ని, స్టిక్కర్స్ ని పర్చేజ్ చేసి ఆ స్టిక్కర్స్ ని వీటికి అతికించి ఈ నకిలీ ఇంజన్ ఆయిల్ ని అందులో నింపి ప్యాకింగ్, లేబులింగ్ చేసి ఈ మన సూర్యాపేట జిల్లాలో కోదాడ, హుజూర్ నగర్, నేరేడుచర్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి బైక్ మెకానిక్లకి అమ్ముతూ వస్తూ ఉన్నాడు. ముందుగా ఇలా డ్రమ్ముల్లో నకిలీ ఆయిల్ కొనుగోలు చేసి కోల్కతా నుంచి బ్రాండెడ్ కంపెనీలకు చెందిన లేబుల్స్ ను తీసుకొచ్చి నకిలీ ఆయిల్ నే బ్రాండెడ్ గా ప్రచారం చేసి మార్కెట్ చేయడం ప్రారంభించాడు. కొంతకాలంగా నేరేడుచెర్ల, మిర్యాలగూడ ఏరియాల్లో నకిలీ ఇంజిన్ ఆయిల్ ను బైక్ మెకానిక్ షాపులకు తక్కువ ధరకు సరఫరా చేస్తున్నాడు. గతంలో కూడా ఇతనికి 2007 సంవత్సరంలో ఇతని మీద కేసులు నమోదయ్యి జైల్లో కూడా విజయవాడలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. అయినప్పటికీ పోయొచ్చినాక కూడా అతనికి ఈ దుర్బుద్ధి మారలేదు. కొంతకాలం అగ్రిగోల్డ్ సంస్థలో పనిచేసి అక్కడ అగ్రిగోల్డ్ సంస్థ మూసివేసిన తర్వాత మళ్ళీ ఇదే అదునుగా ఈజీగా డబ్బు సంపాదించాలని ఈ నకిలీ ఇంజన్ ఆయిల్ వ్యాపారానికి, తయారీకి తెరలేపినాడు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ఏజెంట్లకు తమ పేరుతో నకిలీ ఆయిల్ మార్కెట్లోకి వస్తోందన్న సమాచారం రావడంతో వారు అప్రమత్తమయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిఘా పెట్టి వెంకటేశ్వరరావును అరెస్టు చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. మొత్తానికి కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు తయారైంది. నకిలీలను చూస్తూ ఉంటే ఇకపై ఒరిజినల్ వస్తువులను కూడా నమ్మే పరిస్థితి లేకుండా పోతోందని చెప్పాలి.